హలో నేను మీ రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. జేమ్స్ కెమెరన్ ఈ పేరుకి సినీ లోకంలో పరిచయం అవసరం లేదు. టైటానిక్ కావచ్చు, ఏలియన్స్ కావచ్చు, టెర్మినేటర్ కావచ్చు, అన్నిటికన్నా ఆయన సినిమాల్లో ద బెస్ట్ అయినటువంటి అవతార్ కావచ్చు. ఆయన ఒక లెజెండరీ ఫిలిం డైరెక్టర్. ఆయన అవతార్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు ఎంత బజ్ క్రియేట్ అయిందో ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా ఆల్ ఓవర్ ఇండియా ఆయనకు అంతే స్థాయిలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ ఈవెన్ హైదరాబాద్లో అయితే సగం థియేటర్స్ ఆయన సినిమా వచ్చినప్పుడు మిగిలిన ఏవి కూడా సినిమాలు పోటీలో ఉండేవి కాదు. ప్లస్ ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ ఆయన సినిమాలకు ముఖ్యంగా అవతారకైతే స్క్రీన్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. ముందు నుంచి బుకింగ్స్ ఉండేవి, ఎంతో బజ్ ఉండేది ముందు జేమ్స్ కెమెరన్ సినిమా వస్తుందంటే. కానీ ఈసారి అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ఏదైతే 2025లో డిసెంబర్ 19th రిలీజ్ అవుతుందో దానికి అటు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కానీ బజ్ కానీ కనిపించట్లేదు. అలాగే సాధారణంగా అటువంటి హాలీవుడ్ డైరెక్టర్ సినిమా వచ్చినప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఎక్సైట్మెంట్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చేది కూడా ఈసారి కనిపించట్లేదు. అంటే 2009లో ఆయన ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు ఎందుకు అది మిస్ అయ్యింది? ఆ విజువల్ వరల్డ్ని మించిన ఇటువంటి విజువల్ వరల్డ్ని మన సౌత్ ఇండియా కానీ ఇండియన్ మార్కెట్లో ప్రొడ్యూస్ చేసేటువంటి డైరెక్టర్స్ ఆ సంఖ్య పెరిగిపోయిందా, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే విజువల్ స్థాయిని జేమ్స్ కెమెరన్ ప్రజెంట్ చేయలేకపోతున్నారా? ఎక్కడి డిఫరెన్స్ వస్తుంది? ఈ విషయాల గురించి మనతో వివరంగా మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిలిం క్రిటిక్, అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సో జోషిలా గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో చెప్పండి, అసలు ఎందుకు అవతార్ 3కి ఊహించిన స్థాయిలో బస్ కనిపించట్లేదు? ఒకటేనండి, ఏదైనా సీక్వెల్ అనేది సీక్వెల్లే. ఇప్పుడు ఒరిజినల్ ఫిల్మ్ అంటే ప్రారంభ సినిమాకు ఉండే బజ్ ఎప్పుడు కూడా సీక్వెల్కి ఏదైతే ప్లస్ అవుతుంది అదే మైనస్ అవుతుంది. అంటే సీక్వెల్ అనేప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్లు మోసుకొస్తుంది భుజాన. అంటే ఆ సినిమాని మన దృష్టిలో పెట్టుకుని మొదటి సినిమా ఏదైతే ఉందో వాటిలన్నింటినీ మోసుకున్న అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమాలో కూడా ఆ స్థాయి ఉందేమో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంట్రా అంటే అది లేకపోతే ఏమాత్రం కొద్దిగా తగ్గినా కూడా, అంటే ఒరిజినల్ మొట్టమొదటి సినిమాకి ఏమాత్రం తగ్గినా కూడా వాడు ఊహించుకున్న దానికి నిరాశపడిపోతాడు. అది ఫస్ట్ సినిమా అవతార్ సినిమా రిలీజ్ అయింది 2009లో, మేబీ 2009లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు మనకు అది ఒక కొత్త ప్రపంచం అండి. విజువల్గా పాండవర ప్రపంచం, వాళ్ళందరూ కూడా గాల్లో ఎగరటాలు, ఆ వింత జంతువులు, అసలు అంతా కూడా చాలా మెస్మరైజ్ అయిపోయి మనం అందరం కూడా. అందుకని ఆ రోజున అసలు టికెట్లు దొరకని పరిస్థితి, నెల ముందు నుంచి విపరీతమైన బజ్ అదంతా కూడా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు చూడాల అలాంటి ప్రపంచాన్ని. దాంతో అవతారకి అందులో మనకి ఇండియన్ కనెక్టివిటీ అన్నిటికన్నా ఏంటంటే వాళ్ళందరూ కూడా మన ఇండియన్ మైథాలజీ నుంచి తీసుకున్నారు అని చెప్పి జేమ్స్ కెమెరాన్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక శ్రీరాముడి క్యారెక్టర్ వీటిలన్నింటిని కూడా వాటి మన తెర మీద అవతార్ అనేది సంస్కృత పదం. దాంతో అంతా మన ఇండియన్ మైండ్ స్వయంగా చెప్పడం, ఇండియన్ మైథాలజీ ఆధారంగా నేను బేస్ చేసుకున్నాను అంటాం. మనకు ఆ పాత్రలో కూడా నీలం రంగు ఇదంతా కూడా మన ఇండియన్, దాంతో మనకు అన్ని కూడా కనెక్ట్ అవ్వడంతో మనకు ఆ రోజు విపరీతమైన బజ్ వచ్చింది. బజ్ వచ్చి అవతార్ ఏదో జరగబోతుందని మనం చూసాం. అలాగే అది నిజంగా అంత అద్భుతంగా ఉంది ఆ సినిమా. అదే ఎక్స్పెక్టేషన్స్తో తర్వాత అవతార్ 2 వచ్చింది. అవతార్ 2కి భయంకరమైన బజ్ వచ్చిందండి, విపరీతమైన బజ్ వచ్చింది. మనకు అందరికి గుర్తుంది. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఇది కూడా దాన్ని మించి ఉంటుంది. అందులో జేమ్స్ కెమెరన్ సామాన్యమైన డైరెక్టర్ కాదు. అంత ముందర ఆయన టైటానిక్ అవుతే అసలు నాకు బాగా గుర్తుంది, ఆడుతూనే ఉంది అసలు విపరీతంగా. నేను టైటానిక్ సినిమాని ఆ రోజుల్లో ప్రివ్యూ చూసే ఏలూరులోను, అంబికా థియేటర్లోను. చాలా రోజులు అసలు నాకు ఆ సౌండ్ మైండ్లో ఉండిపోయింది. అంటే అప్పుడు దాకా అసలు అంత ఎక్స్పీరియన్స్ ఇవ్వాల టైటానిక్. ఆ తర్వాత అవతార్తో ఆశ్చర్యపోయాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంత గొప్ప డైరెక్టర్ తీసిన సినిమా మాకు అసలు ఏమీ తెలియని రోజులు. ఇంకో విషయం చెప్తే ఏమీ తెలియదు అంటే సినిమా అంటే పెద్దగా ఏమీ తెలియని రోజుల్లో చాలా చిన్న వయసులో మేము రాజమండ్రి వెళ్ళి టెర్మినేటర్ సినిమా చూసాం. ఎందుకంటే అంటే టెర్మినేటర్ సినిమా రాజమండ్రిలో 100 రోజులు ఆడింది. రాజమండ్రి లాంటి తెలుగు టౌన్, అది పూర్తిగా తెలుగు వాళ్ళు తప్పించి బయట ఎవరు ఉండరు. అలాంటి చోట ఇంగ్లీష్ మాకు ఏమీ అర్థం కాదు తెర మీద. అలాంటి చోట టెర్మినేటర్ సినిమా ఆడేసిందండి 100 రోజులు. ఆ సినిమా చూడడానికి మేము ఎక్కడి నుంచి విలేజ్ల నుంచి వచ్చాం. అది జేమ్స్ కెమెరాన్. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన ఇమేజ్ మా మైండ్లో ఉంటూ వచ్చింది. అటు టెర్మినేటర్ తీసిన ఆయన, ఆ తర్వాత ఏమో ఆ టైటానిక్ తీసిన ఆయన. అంటే మా ఒక్కొక్క ఏజ్లోనూ ఒక్కొక్క స్టెప్లో ఆయన లైఫ్, ఆయన సినిమాలు ఉన్నాయి మాకు గుర్తుపెట్టుకోవడం. తర్వాత అవతార్ వచ్చింది, అద్భుతం అనుకున్నా. అవతార్ 2కి వచ్చేటప్పటికి అక్కడ అసలు సమస్య వచ్చింది. ఏంట్రా అంటే వాటిలన్నింటిలో ఆ స్థాయిని మ్యాచ్ చేయలేకపోయింది. ఆయన బాగానే తీసి ఉండొచ్చు. రెండోది ఏంటంటే అవతార్ 2 సినిమాకి వచ్చేప్పుడు నాకు తెలుగు సినిమా రిఫ్లెక్షన్స్ కనపడ్డాయి.
ఆయన చూసి ఉండకపోవచ్చు కానీ ఒక ఫోటో పెట్టుకు ఎతకడం మన బీపీ నాయక్ గారి సినిమాలో లాగా వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉంటాము, వీళ్ళందరినీ బోట్లు విలన్స్ ఎతుకుతూ ఉంటాము, హీరోయిన్ల గురించి వీళ్ళు ఎప్పుడు దొరికిపోతారని ఈ గొడవే సరిపోయింది. దాంతో మాకు ఎవరికి పెద్ద ఎక్సైట్మెంట్ కలగలేదు. ఇంకోటి 3 గంటల పైన సినిమా, స్లో నేరేషను, ఇవన్నీ అవతార్ అంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అనుకుని వెళ్ళిన వాళ్ళందరూ నిరాశపడిపోయాం. ఎప్పుడైతే నిరాశపడిపోయాం, ఒకసారి దెబ్బతిన్నామో తర్వాత సినిమాకి అంటే ఆయన ఏదైతే క్రేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా అవతార్ 2 తోటి అయిపోయింది మాకు. ఇప్పుడు అవతార్ 3కి వచ్చేప్పుడు సామాన్య ప్రేక్షకుడిగా మాకు నిజంగా సినిమా బాగుంటే టాక్ వస్తేనే చూడాలని ఆలోచన. అంటే నేను అంటే సామాన్య ప్రేక్షకుడు, దాంతో ప్రత్యేకమైన క్యూరియాసిటీ బస్ క్రియేట్ కాలేదండి. ఇది ఒక యాంగిల్. మామూలుగా సెకండ్ యాంగిల్ ఏంటంటే ట్రైలర్ కూడా అంతలాగా క్లిక్ అవ్వాల, అంటే మాట్లాడుకునే అంతలాగా. ఎందుకంటే ఆ విజువల్స్ అన్నీ ఇంతకుముందు చూసినట్టే అనిపించాయి. ఆ పాత్రలన్నీ మనకు ఆ ముఖాలు ఇవన్నీ మనం అలవాటు పడిపోయిన పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన షాక్ అయిపోయి చూడడానికి ఏం లేదు. ఎందుకంటే 2 సినిమాలో చూస్తాం పాత్రలో. పోనీ ట్రైలర్లో విజువల్స్ అంటారు మనకేం కొత్తగా అనిపించలేదు. కాబట్టి పలానా రోజు డేటు రాసి పెట్టుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి టికెట్లు ముందే బుక్ చేసుకుని ఇంత ముందర అవతారలాగా ఇప్పుడు చూడాలని ఎక్సైట్మెంట్ లేదు, ఏమీ లేదు అసలు ఇప్పుడు అది ఒక సమస్య ఈ సినిమాకి. రెండోది ఏంటంటే ఈ లోపల తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా కూడా చాలా మారిపోయిందండి. మనకు రాజమౌళి గారు గ్రాండియర్ ఫిల్మ్స్ తీశారు, ఓ బాహుబలి కానీ, ఒక ఆర్ఆర్ఆర్ కానీ తీశారు, ఓ పక్కన పుష్ప తీశాడు సుకుమార్ గారు, ఓ పక్కన నుంచేమో కేజీఎఫ్ తీశాడు ఈయన. ఇవన్నీ కూడా ఇంత గ్రాండియర్ ఫిల్మ్స్, అంటే మన విజువల్గా ఒక పెద్ద గ్రాండియర్కి అలవాటు పడిపోయిన తర్వాత అంత ముందర వచ్చింది ఆ గ్రాండియర్ సినిమా. అది నోకియా సెల్ ఫోన్ లాగా అయిపోయి కనపడడం మొదలైంది మనకి. ఇప్పుడు మిగతా ఇవేమి పెద్ద ఫోన్లా వచ్చేసాయి. దాంతో అంతకు మించింది ఏదన్నా ఉంటే తప్పించి చూడాలని మనం అనుకోవట్లేదు. అది మనకి ట్రైలర్లోనూ టీజర్లోనూ ఏమీ దొరకలేదండి. సినిమాలో నిజంగా దొరికితే కనుక అంతకు మించి అంటే మన కేజీఎఫ్లు, ఆర్ఆర్లు ఇట్లన్నిట్లు దాటేసి అవతార్ 3ని కూడా అవతార్ 2ని కూడా దాటేసి ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు మధ్య నుంచి జనాలు విపరీతంగా ఉంటారు. జనాలు చూడడానికి సిద్ధంగానే ఉన్నారు, ఎక్సైట్మెంట్ ఇవ్వలేకపోయారు అంతే. ఇంకొకటి చెప్పండి జోషిలా గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిలిం మేకర్స్ అందరూ కూడా జేమ్స్ కెమెరూన్ని ఒక ఎగ్జాంపుల్ డైరెక్టర్గా తీసుకుంటారు. అయితే ఏ సినిమాకైనా సరే మనం కథే ప్రాణం అని చెప్తాము. కథను మించి ప్రేక్షకులు అందరూ కూడా విజువల్స్ వైపు చూసేలాగా జేమ్స్ కెమెరూన్ ఎలా చేయగలిగారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు జేమ్స్ కెమెరూన్ స్టైల్ని పట్టుకుని మన ఇండియన్ డైరెక్టర్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు? అంటే వాస్తవానికి ఆయన కెరీర్ ప్రారంభం విజువల్ ఎఫెక్ట్స్ అండి. ఆయన ఫిరానా సినిమాకైనా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా చేసిన ఆయన, విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ అంటారు ఇక్కడ చేసిన ఆయన విజువల్ ఎఫెక్ట్స్ మీద ప్రత్యేకమైన గ్రిప్ ఉందండి ఆయనకి. దాంతో అయినా టెర్మినేటర్ సినిమా తీసిన విజువల్ ఎఫెక్ట్స్కే ఆ రోజున విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. టెర్మినేటర్లో చాలా వింతగా ఒకసారి హీరో మొత్తం కరిగిపోవడం, అలా గుండ్రంగా మారిపోవడం అంత వింతగా అనిపించింది మాకు. అంటే ఈ రోజు మీద ఏముందిరా విఎఫ్ఎక్స్ అంటాం మనం, ఆ రోజున అవేమి తెలియదండి. ఆ తర్వాత టైటానిక్ వచ్చేప్పుడు అంత పెద్ద సముద్రంలో పెద్ద వాడ, ఆయనలో గొప్పతనం ఏంటంటే అండి మనకు అర్థమయ్యేలా కథ చెప్తాడు. ఫస్ట్ మీరు అడిగిన పాయింట్ గొప్ప పాయింట్. వాస్తవానికి ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిజానికి జేమ్స్ కెమెరాన్ దగ్గర నుంచి సాధారణమైన కథను అసాధారణంగా చెప్తాడు. అంటే మీకు టైటానిక్ కథ ఉంది, టైటానిక్ కథ ఇద్దరు లవర్స్ కథ. అది కూడా ఏంటి మనం ఎన్నోసార్లు విన్నా, ఒక పేద కుర్రాడు జాక్ అని ఒక పేద కుర్రాడు, ఒక పెద్ద డబ్బున్న అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ మనం ఎన్నోసార్లు విన్నది. దాన్ని ఒక కొత్త నేపథ్యంలో తీసుకొచ్చి టైటానిక్ అని ఒక చారిత్రక నేపథ్యం తీసుకొచ్చి, ఇంకో విషయం మీకు తెలియని విషయం ఏంటంటే టైటానిక్ సినిమాని జేమ్స్ కెమెరాన్ తీక ముందర కూడా తీశారు అదే టైటిల్తో. ఇంకోటి ఆ ఫండింగ్ చేసింది ఎవరంటే హిట్లర్. మనం పోస్టర్ కొట్టి చూస్తే ఉంటుంది. భారీ బడ్జెట్తో తీసాడు ఆ సినిమాని. టైటానిక్ సినిమా డిజాస్టర్ అయింది అది. దాంతో ఎవరు కూడా మళ్ళీ టైటానిక్ తీస్తే టైటానిక్ లానే మునిగిపోతారా అన్నారు. ఎందుకంటే ఆయన అది ఓ రకంగా హిట్లర్ సినిమా ఫీల్డ్లో ఒక నాజీలు గొప్పదనం చెప్పాలి, దాంట్లో ఈ యొక్క టైటానిక్ అని అడ్డం పెట్టని చెప్పి సినిమా ప్లాన్ చేసి తీసాడండి ఆయన. చాలా తెలివిగా ప్రచార చిత్రం అద్దిద్దాం, అదే దెబ్బకొట్టింది. ఆ తర్వాత ఎవరో టైటానిక్ జోలికి వెళ్ళాల. ఈయన తెలివిగా ఒక మామూలు సాదాసేదో లవ్ స్టోరీ తీసుకుని ఆ టైటానిక్ నేపథ్యాన్ని తీసుకుని ఒక అద్భుతం సృష్టించేశాడు. ఎన్ని రోజులు ఆడిందో అసలు మనకి లెక్కపత్రం లేదు. చిన్న చిన్న టౌన్లో కూడా 100 రోజులు ఆడేసింది తెలుగులో. అటు తెలంగాణ ఆడింది, ఆంధ్రాలో ఆడింది, అన్ని చోట్ల ఆడిందండి. ఏంట్రా కారణం అంటే మనకందరికీ అర్థమయ్యే కదా. అంత పెద్ద డైరెక్టర్లో హాలీవుడ్ సినిమాలు అంటే చాలా బాగా అర్థం, సైన్స్ ఫిక్షన్ అని ఇంకోటి అర్థం అవ్వండి. టెర్మినేటర్ కథ చాలా సాదాసీదాగా ఉంటుంది, సైన్స్ ఫిక్షన్ అయినా కూడా.
అదే విచిత్రం. ఆయనలో గొప్పతనం ఏంటంటే విజువల్స్ గొప్పగా ఉంటాయి. సాదా సీదా కథ తీసుకుంటాడు. అవతార్ కథ, అవతార్కి వచ్చేటప్పటికి మన వాళ్ళందరూ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అవతార్ అనేది ఒక సంస్కృత పదం. రెండోది ఏంటంటే అందులో ఆయన కూడా చెప్పాడు, మన ఇండియన్ మైథాలజీని ఆధారంగా చేసుకుని, పురాణాలు ఆధారం చేసుకుని నేను సినిమా చేశాను. కానీ మనకందరికీ వెంటనే దాని మీద ఒక ప్యాషన్, ఆ సినిమా చూడాలని కోరుకుంటుంది. ఆ రోజున అవతార్ వచ్చిన రోజున. రెండో పాయింట్ అన్నిటికన్నా ఏంటంటే, మూడో పాయింట్, అవతార్ల విజువల్స్ కూడా మన శ్రీరాముడు నీలమేఘశ్యాముడు అలాగా యాజ్ ఇట్ ఈజ్ రాముల వారు ఇదంతా కూడా కనపడింది. ఇదంతా కనపడేప్పుడు మనకు ఏమనిపించిందంటే మన సినిమానే చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అంతా కూడా పెర్ఫెక్ట్. ఇంకోటి ఏంటంటే అది కూడా మనకు బాగా అర్థమవుతుంది. అసలు అవతార్ సినిమా అర్థం కాలేదన్నోడు అక్కడ ఉండడం. ఇన్సెప్షన్ సినిమా, ఇప్పుడు నోలన్ సినిమాలు ఉంటాయండి మనకి, నోలన్ సినిమాలు అద్భుతం అంటారు కానీ అర్థమైనోడు అక్కడ కనపడ్డాడు. ఇన్సెప్షన్ సినిమాని 10 సార్లు చూసామండి అంటాడు. 10 సార్లు ఎందుకు చూసారో నీకు అప్పుడు కూడా అర్థం కాలేదని మనం అడగచ్చు. ఈయన సినిమాలు ప్రతిదీ బాగా మనకి చిన్న ఎక్కడో కామనాడి ఎందుకని చిన్న నిడదవోలు లాంటి చిన్న పల్లెటూరులోనూ లేకపోతే ఇంకో చోట కూడా 100 రోజులు ఎందుకు ఆడిందంటే అక్కడ ఉండేవాడికి కూడా అర్థమవుతుంది. అవతార్కి అదే జరిగిందండి మ్యాజిక్. కానీ అవతార్ 2కి వచ్చేప్పటికి మనకి ఆ మ్యాజిక్ సామాన్యం అయిపోయింది. ఇప్పుడు ఎంత గొప్పదైనా 10 సార్లు చూసామనుకోండి, ఇప్పుడు గొప్ప వ్యక్తి మన ఇంట్లో తిరిగేస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ రోజు గొప్ప చేస్తాం, రెండో రోజు మామూలుగా చూస్తాం, మూడో రోజు వచ్చేవాడు కామన్ వాడిని కోటెప్పుగా ఇస్తాం మనం. అలాగే అవతార్ 3 దగ్గరికి వచ్చేప్పటికి ఇప్పుడు మనం డెప్పుగా ఇస్తామా లేకపోతే కనుక ఆయన ఏమన్నా గొప్పతనం చేసి మనకు అంత మ్యాజిక్ చేస్తేనే మనకు ఒప్పుకుంటూ అవుతుంది, లేకపోతే డెప్పుగా ఇచ్చి పంపించేస్తాం. అది ఇప్పుడు మన అవతార్ 3కి ఉన్న పెద్ద సమస్య. ఇంకొకటి చెప్పండి, మీరు సాధారణ కథలనే అసాధారణంగా చెప్తారు కాబట్టి ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వల్ల మన ఇండియన్ డైరెక్టర్స్లో ముఖ్యంగా టాలీవుడ్లోనే వచ్చారు కాబట్టి ఎవరు ఆ ఫార్ములాని చాలా క్విక్గా అంతో ఇంతో పట్టుకుని, అంటే విజువల్ వరల్డ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని పాన్ ఇండియా డైరెక్టర్స్ అయ్యారు, లేకపోతే సక్సెస్ అయిన మన ఇండియన్ డైరెక్టర్స్ ఎవరు? అసలు జేమ్స్ కెమెరూన్ ఎవరు అంటే అసలు విజువల్ వరల్డ్ రాకముందే, ఇంత రాకముందే ఆ టైంలోనే సృష్టించినప్పుడు 2025లో ఎందుకు ఆయన టెక్నాలజీ ఒక మనిషిని క్రాస్ చేసేంతగా పెరిగిపోవడం వల్ల, అంటే ఇంకా కొత్తగా ప్రొడ్యూస్ చేయడం లేకపోవడం వల్ల, లేకపోతే జేమ్స్ కెమెరూన్ మార్క్ పోయింది అనుకోవచ్చా, లేకపోతే ఆ మ్యాజిక్ ఆఫ్ విజువల్స్? నిజానికి దీంట్లో మీరు 2-3 క్వశ్చన్లు కలిపి అడిగేశారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో ఆయన అనుకరించిన వాళ్ళంటే కావాలని అనుకరించిన వాళ్ళు అదే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా ఎవరో ఒక డైరెక్టర్ మైండ్లో పెట్టుకునే సినిమా చేస్తారండి. ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ వచ్చిన తర్వాత చాలా మంది అదే ఫార్ములాని పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రొటేట్ చేస్తున్నారు, అటు ఇటుగా రొటేట్ చేస్తున్నారు, చేస్తానికి వచ్చారు. చివరికి నేను అఖండా చూస్తే కూడా అందులో ఫస్ట్ సీనే ప్రధానమంత్రితో మాట్లాడడం అంటే కేజీఎఫ్ లాంటి సీన్తో ఓపెన్ చేశారు. నేను ఆశ్చర్యం ఇదేంట్రా కేజీఎఫ్ లాంటి సీన్ అంటే తెలిసి చేసినా తెలియకపోయినా ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది. అలాగా మనకు ఆయనది గ్రాండియర్గా తీయాలి, విజువల్స్తో బాగా తీర్చనేది ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా మన ఇండియన్ సినిమా మీద పడిందండి, అది కాదన్న. మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్లో సాధారణమైన కథలు అంటే సాధారణంగా చెప్పాలి కథని, అంటే సింపుల్గా చెప్పాలి సాధారణమైన కథ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ దాని గురించి ఇంత డీటెయిల్డ్గా ఈ డిస్కషన్లో చెప్పి పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.